రాహుల్ గాంధీ మరి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, అర్థమై మాట్లాడుతున్నాడా, అర్థం కాక మాట్లాడుతున్నాడా, అర్థం చేసుకోవడానికి మాట్లాడుతున్నాడా తెలియదు. సుంకాల మీద మోడీ నోరు విప్పడేం అని నిలదీస్తున్నారు. ఏమని విప్పాలా? ట్రంప్ నువ్వు తప్పు చేసావు, మా రాహుల్ గాంధీ చెప్పాడు, మేమిద్దరం కలిసి చురక్కత్తి పట్టుకుని నీ మీదకి వస్తామని చెప్పాలా? విదేశాంగ విధానంలో, ఆర్థిక విధానంలో, రక్షణ విధానంలో ఆచితూచి అడుగులేస్తారు. తెర వెనక కథలే నడుపుతారు. ఆయనకి తెలియకపోతే చిదంబరాన్ని అడగచ్చు, ఆయనకి తెలియకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళని అడగచ్చు. ఎందుకంటే వాళ్ళు విదేశాంగ శాఖలు, ఆర్థిక శాఖలు చేసున్నారు. చైనా వాడికి మళ్ళీ మనం కూడా రెచ్చిపోయి నీకు నీ మీద భారీ సుంకాలు వేస్తాం అనడానికి ఆల్రెడీ మనం వేస్తున్నాం. వాడు చెప్తోంది ఏంది? 37% ఒకదాని మీద వేస్తున్నారు, 100% ఒకదాని మీద వేస్తున్నారని ఆల్రెడీ అయ్యేం మనం తగ్గించలేదే, భయపడిపోలేదే. ఎట్ ద సేమ్ టైం అదే ట్రంప్ ఇప్పుడు మళ్ళీ 10% సుంకాలే ఇండియా మీద అన్నాడు. అంటే కరెక్ట్గానే ఉన్నాం కదా. అదే మనం రెచ్చిపోయి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, చైనా వాళ్ళు వేసుకునేదో సైలెంట్గా వేసుకుంటే గొడవ ఉండేది కాదు. బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు 124% వేశాడు. వాడు మార్కెట్ కోలుకుంటాడా? అదే భారత్కి అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు చేత కాకపోతే తెలుసుకోవాలి. లేదంటే కనుక ఏదో ఒకటి మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలాగా మారిపోతే ఏదో ఒకటి మాట్లాడచ్చు.